నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీసీ నాయకులందరూ కూడా తెలంగాణ అస్తిత్వం ఆగమవుతా ఉంది. తెలంగాణ ఉన్నటువంటి మా భవనాలన్నీ కూడా ఆంధ్రలో పాలవుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉంది, తెలంగాణలో కూడా బాధపడతా ఉన్నారు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అడుగుదాం అసలు ఎందుకు ఈరోజు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, ఏం జరుగుతూ ఉంది, ఎవరి భవనాలు పోయినా ఏమైంది అన్న చెప్పండి. అసలు ఏమైంది, ఎందుకు మీరు అందరూ ఒకటేసారి ప్రెస్ క్లబ్ వేదికగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కన్వీనర్ని. ఈరోజు ప్రెస్ మీట్కు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2018లో అప్పటి ప్రభుత్వము జీవో నెంబర్ 189 ద్వారా 36 బీసీ కులాలకు 67 ఎకరాల 30 గుంటల పొలం ఇచ్చింది. అంటే కట్టుకోవడానికి స్థలం ఇచ్చింది. అది కోకాపేటలో ఉంది, ఉప్పల్ బాగాయత్లో ఉంది. 2018 నుంచి 2026 అంటే 8 సంవత్సరాల తర్వాత సీన్ ఇప్పుడు చూస్తే ఓన్లీ 2 భవనాలు పూర్తయినాయి. అది ఒకటి కురుమ భవన్, ఒకటి యాదవ్ భవన్. అయితే పూర్తిగానేటువంటి ఇంకో భవనాల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుచరులతోని ట్రస్టులుగా చేసుకున్నారు ఆ భవనాలని. సో ట్రస్టులుగా చేర్చుకున్న తర్వాత అప్పటి ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వేసిన విధంగా అది ఆ విధంగానే మారిపోయి ఉంది. ఏదైతే కురుమ భవన విషయం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ కురుమ భవన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. కానీ ఆ భవనాన్ని నారాయణ కాలేజీకి, నారాయణ స్కూల్స్కి వాళ్ళు లీజ్ చేయడం జరిగింది. ఏదైనా బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఎనీ వెల్ఫేర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి భవనాలు కుల సంఘాలకు ఇచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా ప్రైవేట్లకు లీజుకు ఇవ్వకూడదు. అటువంటి యొక్క పద్ధతిని, అటువంటి జీవోని ఉల్లంఘించి వీరు యథేచ్ఛగా సాగుతూ ఉన్నారు. ఇటువంటి యొక్క జీవోని ఒకవేళ అదే జరగాలి అంటే, అదే రెగ్యులరైజ్ కావాలంటే ప్రభుత్వం ఒక జీవో తీయాల్సి ఉంటుంది. ఒకవేళ అదే జీవో తీస్తే ప్రభుత్వము ఖచ్చితంగా బీసీ కులాలకు ఇచ్చినటువంటి భవనాలన్నీ కూడా అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి జీవోని మేము ఆ విడుదలను కూడా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇటువంటి కుర్మ భవనానికి ఏదైతే నారాయణ కాలేజీకి ఇచ్చిందో దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అంటే మీరు చాలా భవనాల వరకు మొత్తం ఆంధ్రలో పాలైన కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఎవరికి ఇచ్చారు? ఓన్లీ నారాయణ కాలేజీకి ఇచ్చారా, ఇంకా ఎవరికైనా ఇచ్చారా? ప్రస్తుతం కంప్లీట్ అయిన భవనాలే 2. అందులో ఒక భవనము ఓపెన్ అయింది. ఓపెన్ కాగానే దాన్ని నారాయణ కాలేజీకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ నారాయణ కాలేజీకి ఇచ్చిన దాన్ని అది రెగ్యులరైజ్ కావాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఒక జీవోని విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ జీవో ఉంటేనే అది రెగ్యులరైజ్ అవుతుంది. ఒకవేళ ఆ జీవో విడుదలైంది అనుకోండి, ఆ జీవో అన్ని భవనాలకు వర్తిస్తుంది. కాబట్టి ఆ 36 కులాలకు సంబంధించిన భవనాలన్నీ కూడా అన్యాక్రాంతం అవుతాయి. ఏదైతే ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అంటే ఆ కులాలలో వెనుకబడినటువంటి యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం కోసం కానీ, వాళ్ళకి హాస్టల్ వసతి కానీ వాటి కోసం ఇస్తుంది తప్ప వేరే దానికి ఇవన్నీ బిజినెస్ కోసం ప్రభుత్వం ఎప్పుడు కూడా భవనాలు ఇవ్వదు. అటువంటి బిజినెస్ కోసం ఏది ఉపయోగించినా కూడా దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. అది యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో ఆ ప్రయోజనం అది నీరుగారిపోతుంది. కాబట్టి దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం. అంటే మీరు ఒక భవనం దగ్గరికి వెళ్ళడం జరిగిందా? వెళ్తే అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి? ఆల్రెడీ మేము భవనం కాడికి పోయినా కంటే ముందే, ఒక రోజు ముందే అక్కడ నారాయణ విద్యా సంస్థల యొక్క చైర్మన్ నారాయణ గారు అనేటువంటి వాళ్ళ కూతురు భూమి పూజ చేయడం కూడా జరిగింది. భూమి పూజ ఎందుకు చేస్తారు వాళ్ళు మీ భూమిలో? అంటే వాళ్ళకి లీజ్ చేసేటప్పుడు భూమి పూజ ఎట్లా చేశారు? భూమి ఒక 5 ఎకరాల ల్యాండ్, అది 5 ఎకరాల ల్యాండ్లో 1 ఎకరంలో ఒక భవనం కట్టారు. మిగిలినటువంటి 4 ఎకరాలు ఇంకో భవనం కట్టుకోవడానికి సిద్ధమైన వాళ్ళు. అంటే ఎంత ధైర్యం, మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా రెంట్కి తీసుకుంటారు, కానీ వీళ్ళు కొత్త భవనాన్ని కడుతున్నారు అక్కడ. దాన్ని మేము నిలుపుదల చేస్తూ ఉంటాం. అంటే మేము అది యాక్చువల్ అది కుర్మ భవనానికి సంబంధించింది కాదు. ఒకవేళ అది ఇంప్లిమెంట్ అయితే ఆ జీవో అనేది అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి అసలు మొదటిలోనే దాన్ని మనం వదిలేస్తే, దాన్ని పట్టుకుంటే అన్ని కులాలు అనేవి బాగుపడే అవకాశం ఉంటుంది. అంటే నిజంగా అంటే 5 ఎకరాల భూమి కుర్మ కులానికి ఇచ్చినటువంటి భూమిలో సరే ఎకరంలో ఉన్నటువంటి బిల్డింగ్ లీజుకి ఇచ్చారనుకోవచ్చు. మరి 4 ఎకరాల వాళ్ళు ఎందుకు కన్స్ట్రక్షన్ మొదలు పెడతా ఉన్నారు? ఎందుకు భూమి పూజ చేసారు? ఎక్కువ రెంట్ వస్తుంది అని వాళ్ళకి ఆశ చూపించారు. మా బీసీ సోదరులు అమాయకులు కాబట్టి మాకు దక్కాల్సినటువంటి ఫలాలను కమర్షియల్ చేయడం ద్వారా వాళ్ళకు తప్పదే తప్ప మా పిల్లలు అదే ఎంత విలువైనటువంటి భూమిలో మా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళు హాస్టల్ చూసుకుంటారు, విద్య ఉంటుంది అనేటటువంటి దాన్ని మా అమాయకమైనటువంటి బీసీ సోదరులు మర్చిపోయానని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ మీరు ఇదే రౌండ్ టేబుల్ సమావేశంలో కొంతమంది బీసీ నాయకులు, మన తెలంగాణ నాయకుల్ని కూడా విమర్శించడం జరిగింది. ఎందుకు విమర్శించారు? బండా ప్రకాష్ లాంటి వాళ్ళని కావచ్చు, మిగతా నాయకులు ఎందుకు విమర్శించారు? అసలు కారణం ఏమైంది? ఎందుకు వాళ్ళు ఈ విషయంలో సపోర్ట్ చేయట్లేదు? ఎట్లా? మేము ఎక్కడ విమర్శించడానికి కాదు, ఎక్కడ అంటే వాళ్ళ చేతిలో ట్రస్టులు ఉన్నాయి. కాబట్టి ట్రస్టులు ఏర్పడి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు అవుతుంది. ఆ ట్రస్ట్ అనేది 3, 4, 5 ఉంటే ఆ ట్రస్ట్ అనేది చెల్లుబాటు కాదు. కాబట్టి వాటిని విస్తరించాలనేది మా డిమాండ్ తప్ప మా వాళ్ళని మేము తిట్టుకోవడం కోసం మీకు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టలేదు. ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఇప్పుడు మేము ఇంత పెద్ద
పెద్ద కులమే ఇట్లా అవుతుంది, చిన్న చిన్న కులాలు ఉంటాయి, వాళ్ళని ఎవరు కాపాడతారు? కాబట్టి శాశ్వతంగా ప్రభుత్వ విధానంలోనే మార్పు రావాలనేది మా ఉద్దేశం. అంటే ఇప్పుడు కుల పెద్దలుగా ముదిరాజ్ కులం, ఇప్పుడు మీది ముదిరాజ్ కులం కాబట్టి మీ ముదిరాజ్ కులానికి కుల పెద్దలు కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు ఆ భవనాలు కంప్లీట్ చేసే విధానంలో దానికి సహకరించట్లేదు, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవట్లేదు, ఎందుకు వాళ్ళు కూడా కాముచుగా ఉన్నారు? అప్పుడు ప్రభుత్వంలో ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిండ్రు. ఇప్పుడు బండ ప్రకాష్ ముదిరాజ్ గారు వారు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ డిప్యూటీ చైర్మన్, అప్పుడు ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ట్రస్టు. ఇప్పుడు ప్రభుత్వం ఏంది? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తలేదు. ఎట్లా సహకరిస్తుంది? ఇంకోటి ఏదైతే 60 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, దాంట్లో 50 కోట్ల డబ్బులు ల్యాబ్స్ అయిపోయినాయి. 50 కోట్ల డబ్బులే లేవు అక్కడ. కాబట్టి రూపాయి లేకుండా ఎట్లా కట్టుకుంటాము? మేము నిధులు విడుదల చేసి సగం బిల్డింగ్లు అయినాయి అంటే దానికి గొప్ప విషయమే, కానీ ఒక రూపాయి లేకుండా ఎట్లా కట్టుకోవాలి? అది కాక ఈ ట్రస్టులు ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలనేది మా ఉద్దేశం. అంటే ఒక విషయం, ఇప్పుడు నిజంగానే నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి నారాయణ గారు ఎవరైతే కోడలని మీరు చెప్తా ఉన్నారో, కోడల కూతురు ఆ కూతురు ఎవరైతే ఉన్నారో నిజంగా తను ఒకవేళ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఆ పనులన్నీ పూర్తి చేస్తే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండదు? మా సోదరులు ఆల్రెడీ ఫోటోలతో సహా మీడియా ముందే ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ జరిగింది అంటే అది 36 కులాలకు గొడ్డలు పెట్టు లాంటిదే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జరగనీయం, దాన్ని మేము అడ్డుకుంటాం. అదేవిధంగా మిగతా వాటికి విస్తరకుండా చేస్తాం. అది ప్రభుత్వ బాధ్యత, మాకంటే ఎక్కువగా ప్రభుత్వ బాధ్యత. తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు మళ్ళొకసారి మీరు పైకి లేపి మీరు చేసుకుంటారనేది కాదు. అసలు యాక్చువల్గా ప్రభుత్వానికి తెలివి ఉంటే ఇది రూపాయి ఖర్చు లేకుండా మీకు ఓట్లు వచ్చేటటువంటి ఒక అద్భుతమైన ఆయుధం. దీన్ని విస్మరించి మీరు వాళ్ళకు ఒత్తాసు పలకడం అనేది వీళ్ళకి అర్థం కానటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా ఈ ట్రస్టుల వ్యవహారం మీద కానీ లేదా ఈ భవనాల లీజు విషయం మీద కానీ మీరు ఒక రకమైనటువంటి చర్చ జరపాలి, సమీక్ష జరపాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలనేది మా ఉద్దేశం. దీనిపైన మీరు ఏమన్నా రాజకీయ నాయకుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? అందరికి ఇచ్చాం. బీసీ కమిషనర్కి ఇచ్చాము, బీసీ వెల్ఫేర్ కమిషనర్కి ఇచ్చాం, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చాం, సిఎస్ తెలంగాణకి ఇచ్చాము, మంత్రులకు ఇచ్చాము వినతి పత్రాలు. ఇప్పటికి 4వ ప్రెస్ మీట్ ఇది. ప్రెస్ మీట్ అంటే మీకు ప్రభుత్వం తెలియకుండా మేము అనుకోం. కాబట్టి ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మీకు ఖండిస్తాము. సో చివరికి ఏం చెప్పదలుచుకున్నారు నారాయణ కాలేజీ వాళ్ళకి కూడా? దాంట్లో మీ భూములలో ఇంటర్ అవుతున్నటువంటి నారాయణ కాలేజీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నారాయణ గారు, ఇది మీకు మంచి అవకాశం. మీరు ఆ లీజుని వదిలేసుకోవటమే మీకు సువర్ణ అవకాశం. లేకపోతే ముదిరాజు కానీ లేకపోతే యావత్ బీసీ యువత మీకున్నటువంటి తెలంగాణ వాదులందరినీ కలుపుకొని ఒక ఉద్యమానికి తెరలేపిన వాళ్ళు మీరు అవుతారు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, ఇది బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి భవనాలు కాబట్టి దీనిలో దయచేసి వ్యాపారం చేయొద్దు అని నారాయణ గారిని నేను హెచ్చరిస్తూ ఉన్నా, మనవి చేస్తూ ఉన్నా, అన్ని రకాలుగా చెప్తా ఉన్నా.